భృంగావళీ చమకరందరసానువిద్ధ జంకారగీతనినదైः సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యः శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం యోషా గణేన వరదధ్రి విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః రోషః కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మే సమిత్ర సతపత్ర గతాళి వర్గాః హర్తుం శ్రియం కువలయశ్చ నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేకదయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేకదయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్ధినో హర విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్తహతోత్తమాంగాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరలి సంవదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం జుట్టు ఇవ్వడం తప్పు కాదు, దేవుడి దగ్గర బిజినెస్ డీల్ పెట్టి ఇవ్వడం తప్పండి. నీకు ఇది ఇస్తాను కనుక నాకు అది అని ఇవ్వడం తప్పు, అలా ఇవ్వకూడదు. మరి నీ ప్రేమకు అది గుర్తయితే, నీ అభిమానానికి అది గుర్తయితే, నీ వ్యామోహానికి అది గుర్తయితే, ఈ వ్యామోహాన్ని నీ ముందర వదిలేస్తా, నీ అనుగ్రహం నా మీద చూపించు అని చెప్పడానికి నీ వ్యామోహ రూపమైనటువంటి కేశాలన్నీ వదిలేసి వచ్చేస్తే దట్స్ ఫైన్, దానికి పెద్ద తప్పేం లేదండి. అలాగే నీవు జుట్టు ఇవ్వచ్చు అంతే తప్ప వ్యాపారం కింద నేను నీకు ఇది ఇస్తే నాకు అది నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, అది కూడా మళ్ళీ ఇచ్చాక అదేమని కాదండి. మళ్ళీ ఏమో తర్వాత అది ఇవ్వకపోతే ఏం చేయాలి, అంచేత నువ్వు అది ఇస్తే ఇది నేను ఇస్తాను, తర్వాత వీడు అనుగ్రహం ఉంటే ఇస్తాడు అదే మానేస్తాడు. అందులోనూ మగవాళ్ళు ఇవ్వచ్చు, ఆడవాళ్ళు అలాంటి తప్పండి, ఇవ్వకూడదు. మగవాడైనా ఆ ఇచ్చేది ఆ శిఖ ప్రాంతంలో ఉండే జుట్టు కాక మిగతాదంతా ఇవ్వాలి, శిఖ తీయకూడదండి. ఇప్పుడు ఆ సంస్కారం అక్కడ తీసేవాళ్ళకి పోయింది, తీయించుకునే వాళ్ళకి పోయింది. శుభ్రంగా నున్నగా తీసేసుకోవడం వచ్చేయడం. కానీ అది ముండనము అంటారు, అట్లా చేసేదాన్ని. ఆ ముండనం చాలా దోషం అండి, అది పనికిరాదు. శిఖ దగ్గర ఉండేటటువంటి జుట్టును ఎప్పుడు తీయకూడదు. ఇట్ షుడ్ బి దేర్ ఫర్ ఎవర్. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైతే అసలు ఆ కేశాలను కట్ చేయడం అనేటటువంటిది కొన్ని సంప్రదాయాల్లో వాళ్ళు అప్పుడు చేస్తారు, ఎప్పుడో. కానీ మన వైష్ణవ సంప్రదాయంలో అప్పుడు కూడా చేయరు, అది కూడా దోషమే అంటారు. అంటే వైష్ణవ సంప్రదాయంలో పంచ సంస్కారాలు అయిన తర్వాత సర్వం పరమాత్మ కనుక ఆ పరమాత్మకి చెందినవాడు అని అనుకున్నప్పుడు తన యొక్క ప్రతి ప్రవృత్తి పరమాత్మ పరమై ఉంటుంది. దేహబంధుత్వం ఉన్నంత వరకు దేహబంధువుతోటి తను ఏ విధమైనటువంటి బాధ్యతని నిర్వర్తించాలో నిర్వర్తిస్తాడు. ఆ తర్వాత భగవంతుడికి తను చెంది ఉంటాడు కనుక తీయకూడదు, మగవాడైనా స్త్రీలైనప్పటికీ కూడా. అందుకనే వైష్ణవ సంప్రదాయంలో స్త్రీలు భర్తృహీన అయిన తర్వాత కూడా ఆ మధ్యలో పెట్టుకున్న ఎర్రబొట్టు మానకూడదు, వాళ్ళు మానరు, వాళ్ళు ఎర్రబొట్టును ధరించే ఉంచుతారు. అంటే భగవంతుడి కోసం ధరించేది, అది భగవత్ సంబంధాన్ని సూచిస్తూ పెట్టేది, అంతేగాని భర్తృ సంబంధాన్ని సూచిస్తూ పెట్టేది కాదండి. భర్తృ సంబంధాన్ని సూచిస్తూ పెట్టేటటువంటి మాంగళ్య సూత్రాలు అలాంటివి భర్త వల్ల వచ్చినవి కావచ్చు, కానీ స్త్రీకి బొట్టు భర్తతోటి రాలే, వివాహం కాకముందు కూడా బొట్టు ఉంది. అయితే భగవత్ సంబంధం వల్ల ఆ బొట్టు ధరించడం అనేది ఉంటుంది.
ఆ భగవత్ సంబంధాన్ని గుర్తించి, కానీ స్త్రీకి బొట్టు భర్తతోటి రాలే, వివాహం కాకముందు కూడా బొట్టు ఉంది. అయితే భగవత్ సంబంధం వల్ల ఆ బొట్టు ధరించడం అనేది ఉంటుంది. ఆ భగవత్ సంబంధాన్ని గుర్తించి భగవత్ సంబంధాన్ని స్వీకరించినట్టయితే భర్తృ సంబంధం ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా ఆ బొట్టు తీయకూడదు. భగవత్ సంబంధం అనేది ఎప్పుడు లేకుండా ఉండదు కదా. భగవత్ సంబంధం పోతుంది ఎప్పుడైనా ఎవరికైనా? ఎప్పుడు పోదు. అంచేత భర్తృ సంబంధం భగవత్ సంబంధం ఎప్పుడు ఉంటుంది కనుక బొట్టు ఎప్పుడు కూడా వైష్ణవ సంప్రదాయంలో ధరిస్తారు. అది లేని వాళ్ళు బహుశా ధరించరు, కావచ్చును, కానీ మన సంప్రదాయంలో ఎప్పుడు ఉంటుంది. అంచేత జుట్టు ఆడవాళ్ళు ఎప్పుడు ఇవ్వడం అనేటటువంటిది ఉండదు, మగవాళ్ళు ఇస్తారు. అది చేసేవాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మంగళవాడి గురించి. వాడికి చూడండి, ఆ కత్తి తీసుకొని చక 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 తీసేస్తాడు వాడు, బాగానే ఉంటుంది, మనం బాగానే బయటకు వస్తాం. కానీ కొత్తగా కత్తి పట్టుకుని ఏం పెద్ద ఆ మాత్రం గీకడం రాదా, ఏం పెద్ద నాకు అని గీకడం ప్రారంభిస్తారనుకోండి, నువ్వు అది చూడండి. ఆ మగవాళ్ళు ఇప్పుడు రేజర్స్ ఏవో దొరుకుతాయండి బజార్లో, అది రేజర్ తీసుకున్నా అదేదో గీక్కునేది మాట సక్రమంగా కావాలి కదా. అది ఇట్స్ ఏ స్కిల్ బై ఇట్ సెల్ఫ్. అది కూడా ఒక వృత్తి, అది కూడా ఒక కళ. మనకి మన శాస్త్రాల్లోనే ఈ కళలన్నీ చెప్పారండి, ఈ వృత్తులన్నీ వివరించారు. ఆయా వృత్తి ఇప్పుడు వృత్తిగా నువ్వు స్వీకరిస్తే ప్రతి వృత్తి చాలా రెస్పెక్టబుల్ జాబేనండి. ఏ వృత్తి కూడా నువ్వు అది తక్కువది ఇది ఎక్కువది అనడానికి వెళ్ళలేదు. దేవుడి గుళ్ళో పూజ చేసేవాడికి ఆ దేవుడి ముందర తను అర్పించే పుష్పవృత్తి అనేది ఎంత పరమ పవిత్రమో, రోడ్లు క్లీన్ చేసేటటువంటి వ్యక్తికి తన చీపురు తను తూడ్చేటటువంటి రోడ్లు కూడా అతనికి అది ఎంత పవిత్రం. అదే మన ఆండాళ్ళ తల్లి మనకి తిరుపావేలో చెప్పింది. ఆలయంలో ఉండేటటువంటి అక్కడ దేవుడి పూజ చేసేటటువంటి పూజారికి తన ఆలయ స్థానం ఎంత పరమ పావనమో, పెరుగులు చిలికే వాళ్ళకి వాళ్ళ పెరుగులు చిలకడం కూడా అంతే పరమ పావనం. అంటే ఇది భగవంతుడి కోసమని, అది భగవంతుడి కోసం, ఇద్దరూ భగవంతుడి కోసమే చేసినప్పుడు ఏది చెడ్డ వృత్తి కానే కాదు. ఇప్పుడు మలాన్ని క్లీన్ చేయడం అనేది అది చెడ్డ వృత్తా? అయితే అమ్మ చేసే పని కూడా చెడ్డ వృత్తి అవ్వాలి పిల్లవాడి విషయంలో. అమ్మ అది తన పిల్లవాడి మీద ప్రేమతో చేస్తుంది, సామాన్యుడు అది భగవంతుడి మీద ప్రేమతో అది తన వృత్తి అనుకుని తను చేస్తాడు. ఎవడి వృత్తి వాడికి చాలా పరమ పావనమేనండి, అందులో సందేహం ఏం మనకి అవసరం లేదు. ఆ చేసేటటువంటి దాన్ని ఎలా సులభంగా తనకి శ్రమ కాకుండా ఇతరుడికి శ్రమ కాకుండా చేయాలి అనేది తెలియచెప్పటానికి వాడికి అక్షరాస్యత కావాలి, అంతే తప్ప వృత్తి మీద వాడికి ఇదేదో చులకన భావం కలిగి ఇది పనికిరాదని ఏదో ఇతరుల వృత్తి మీద ఆక్రమించే ప్రవృత్తి ఏర్పడడం అనేటటువంటిది తప్పు. అది ఎవరికి ఏ వృత్తి మించి ఏ వృత్తి మీద కానీ ప్రశ్న లేదు, ఏ వృత్తి మీదకి ఏ వృత్తి అయినప్పటికీ కూడా అది దోషం అంటారు. శ్రీకృష్ణుడి దగ్గర అర్జునుడు ఇదే భయపడ్డాడు, బాధపడ్డాడు కూడా, యుద్ధం జరిగితే వచ్చే అనర్థాలని. అక్కడ తను చెబుతూ కులధర్మాశ్చ, కులధర్మములు నశిస్తాయి, జాతి ధర్మాశ్చ, జాతి ధర్మాలు విడదీశారు చూడండి. అక్కడ కులధర్మం వేరన్నాడు, జాతి ధర్మం వేరన్నాడు. జాతి అనేది వర్ణము అనేది పుట్టుకతోటి వచ్చేటటువంటి ధర్మాలు, కానీ కులం అనేటటువంటిది వంశంలోంచి వచ్చేటటువంటి అనుస్యూతమైనటువంటి ఒక ఆచార క్రమం, దాన్ని కులధర్మం అంటాం. పుట్టుక వల్ల కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, తన ఇంట్లో ఉండేటటువంటి వృత్తి వల్ల కొన్ని బాధ్యతలు అతనికి ఏర్పడతాయి. అయితే తనకి పరంపరగా ఏర్పడ్డ బాధ్యత వల్ల ఏ పని అయితే చెయ్యాలో అది అప్పుడప్పుడు అతనికి తిండి పెట్టకపోవచ్చునండి. అలాంటప్పుడు మరొక దాంట్లోకి తను ప్రవేశించడం అనేటటువంటిది దోషం కాదు. భారతంలో చూడండి, ద్రోణాచార్యుడు ఆయన సహజంగా బ్రాహ్మణ జాతి లేక బ్రాహ్మణ వర్ణం అనండి, రెండు పర్యాయ పదాలని చెప్పారు. విష్ణు కథ విష్ణు కథ వినరో
వదలక వేద వ్యాసులు ముదిరిన విదిత పావనము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు ముదిరిన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయే, సదనం వైనది సంకీర్తనయే, వెదకిన చోటనే విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయే, వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. కొల్లెతలు చల్లలు గొనగొని చిల్లుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గొనగొని చిల్లుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెల్లిగొలిపెని విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెల్లిగొలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కథ. విష్ణు కథ. దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒక ఎన్నో గొప్ప పద్యాలునే దానిలో ఒక పద్యం, అంతా సంశయమే శరీర ఘటనం వంతా విచారంబే, లోనంతా దుఃఖ పరంపరాన్వితమే, మేనంతా భయప్రాంతమే, అంతానంత శరీర శోషణమే, దుర్వ్యాపారమే దేహికిన్, చింతన్ నిన్ను తలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా అనే పద్యం. తకార అక్షరాలు అనేక సార్లు అనుప్రాస అలంకారం వచ్చి అంతా సంశయమే. ఈ బ్రతుకు ఎంత క్షణికమో, ఈ జీవనం ఏ రకంగా బుద్భుతప్రాయమో ఈ విషయమంతా తెలియజెప్తూ రకరకాలుగా ఈ జీవుడు ఈ ప్రపంచ వ్యామోహాలకు గురి అయి అనంతమైనటువంటి తత్వమునందు మనసు నిలపక ఏ విధంగా నష్టపోతున్నాడో ఆ విషయాన్నంతా కూడా ఒక చక్కటి ఫోటో తీసి చూపిస్తున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో. అంతా సంశయమే, బ్రతుకంతా ఒక్కసారి ఆలోచన చేస్తే మరి సంశయమే, ఇప్పుడున్నవాడు ఇంకా కాసేపటికి ఉండటం లేదు, మరుక్షణానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, మేరంతా భయభ్రాంతమే. ఈ శరీరం ఒక్కసారి పరిశీలన చేస్తే అంతా భయానికే భ్రాంతులకే నిలయం, కానీ ఎక్కడా కూడా సుస్థిరత భద్రత అనేటువంటిది ఈ శరీరానికి లేదు. ఇది త్రాసైన ఒక పాము గరిస్తే పోతుంది, ఒక తేలు కాటు వేస్తే గుండె ఆగిపోతుంది. ఇలా ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా ఈ శరీరం ఒక్కసారిగా బుద్భుతప్రాయంలాగా మరి మటుమాయమైపోతుంది.
మేనంతా భయభ్రాంతమే, లోనంతా దుఃఖ పరంపరాన్వితమే. ఇంకొకసారి ఆలోచనగా పరిశీలనగా జీవితాన్ని చూస్తే పుట్టేటప్పుడు ఏడవటమే, పుట్టిన తర్వాత రకరకాల కోరికలు తీరక ఏడవడమే. అందువలన ఏడ్చుచు పుట్టినారెప్పుడు ఏడ్చుచు పోదురు రేపు, సాటివారేడ్చుదురు ఈర్ష్యతోడ పెడ ఏడ్పుల సంత జగం ఇదంతా అని చెప్పని అంతా దుఃఖమే ఒక్కసారిగా మనకు ఆలోచన చేస్తే కనపడుతుంది. లోనంతా దుఃఖ పరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే, అంతానంత శరీర శోషణమే. ఎప్పటికప్పుడు చూసుకుంటే మరి దినయామిన్యౌ సాయం ప్రాతః, ఒక్కసారి పగలు రాత్రులు జరిగిపోతూ ఉంటే ఈ శరీరంలో ఉండేటువంటి శక్తి అందాలు అన్నీ కూడా సన్నగిలిపోతూ ఉంటాయి. అందంగా ఉండేటువంటి దేహం ముడతలు పడుతుంది. కాబట్టి రకరకాల రోగాలకు నిలయం అవుతుంది. అవి మొత్తం కూడాను ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. అంతానంత శరీర శోషణమే రోజు రోజుకి ఈ శరీరం శుష్కించిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఈ దేహం యొక్క స్థితి, ఈ ఉన్న యథార్థం యొక్క పరిస్థితి మానవుడు చక్కగా తెలుసుకొని అనంతమైనటువంటి ఆదితత్వమైన నీ యొక్క తత్వమునందు మనస్సు కలిగి ఎవరైతే నీ పూజలు భక్తి ప్రపత్తులతో చేస్తారో అలా చేసినటువంటి వాడే గొప్పవాడవుతాడు పరమశివ. అతనే శ్రీమంతుడవుతాడు, అతనే వైభవ ప్రాభావాలు కలిగినటువంటి మహోన్నతుడవుతాడు. అలా కానిటువంటి వాడు గొప్పవాడు కాలేడు అని చెప్పానంటూ ఆ విధమైనటువంటి చింత లేనటువంటి నరులు గురించి చింతింపని నరులు ఎలా తలంపరు, అటువంటి నిన్ను ఆలోచించి పూజించటానికి ఆలోచన ఈ మానవులు ఎందుకు చేయరు అని చెప్పని దూర్జటి మహాకవి చక్కటి శబ్దాలంకార సోయగంతో ఈ పద్యాన్ని మనకు చెప్పాడు. అంతానంత శరీర శోషణమే, అంతా సంశయమే, శరీర ఘటనంబంతా విచారంబే, లోనంతా దుఃఖ పరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే, అంతానంత శరీర శోషణమే, దుర్వ్యాపారమే దేహికిన్, చింతన్ నిన్ను తలంచి పొందరు నరుల్. కాబట్టి ఎంతో ఆలోచనతో ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి అతని తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి అప్పుడు తత్వమసి శివోహం శివోహం అనేటువంటి భావనకి రావాలని గొప్ప సందేశాన్ని, ఈ జీవిత తత్వాన్ని తెలియచెప్పినటువంటి పద్యం ఇది హృదయరంజకం. ఒక్కసారి ఆలోచనగా ఈ పద్యాన్ని పరిశీలించి మనం ఆనందాన్ని పొందుదాం.